మహాకాళేశ్వరుడు మనకు వచ్చాడు. ఇక్కడ మహర్షులు ఏం చేశారంటే, మనకు ఆరోగ్యం ఉండకపోవచ్చు, కుటుంబపరమైన ఇబ్బందులు ఉండొచ్చు. అందువల్ల ఉపవాసం అంటే మనం ఏమనుకుంటాం, భోజనం మానేసి కూర్చొని అనుకుంటాం. అది కాదు ఉపవాసం అంటే. ఆ ఉపవాసం అంటే గొప్ప అంటే దగ్గర ఉండడం అంటే వాసం అంటే గడపడం. మీకు అవకాశం ఉంటే, మీ శరీరం సహకరిస్తే ఉపవాసం చేయండి. అలాగే గట్టి ఉపవాసం చేయొద్దు. ఏదో ద్రవాన్ని పాలు ఏదో ఒకటి తీసుకోండి, పాలు తీసుకోండి, ఉపవాసం చేయండి. లేకపోతే హాయిగా భోజేయండి. ఆ భోజేవాడు ఏం చేశాడు, హాయిగా అన్నీ తినే వచ్చాడు. మనం కూడా మీకు శక్తి లేకపోతే మీరు అన్నీ స్వీకరించండి. అయితే రాత్రంతా జాగ్రత్త చేయలేకపోవచ్చు కొంతమంది. దాన్ని 4 భాగాలు చేశారు సత్పురుషులు. మహాత్ములు ఏం చేశారంటే, ఈ జాగ్రత్త చేయడానికి 4 జాములు పెట్టారు. 6 నుంచి 9, 9 నుంచి 12, 12 నుంచి 3, 3 నుంచి 6 అంటే 4 జాములు విభజించారు ఈ రాత్రిని. ఒక్కొక్క జాములో అంటే మన అందరికి శక్తి లేకపోవచ్చు, కంటిన్యూషన్ జాగ్రత్త చేసి శక్తి లేకపోవచ్చు. కాబట్టి 6 గంటలప్పుడు ఏదో ప్రవృత్తి చేస్తే కదా మనం పాల్గొవాలి. మనం ఏం చేస్తామంటే, మహాత్ములు చెప్పిందే మనం ఆచరిస్తాం. శివరాత్రి 6 గంటలకు, ఆదివారం నాడు సాయంకాలం 6 గంటలకి ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తాం. అభిషేకం చేసి 6 గంటలకు శివనామం స్టార్ట్ చేస్తాం. నామస్మరణ జామపాటు చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు 6 గంటలకు వచ్చే వాళ్ళు 9 గంటలకు కూడా నామం చేస్తున్నారు. అభిషేకం ముఖ్యం కాదు ఇక్కడ, ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమనుకుంటారు, అభిషేకానికి ముఖ్యం అనుకుంటారు. కానీ 6 గంటల నుంచి మొదటి జాము అంటే ఈ రాత్రి ఒక్క జాములైనా సరే మనం పాల్గొన్నట్టయితే ఈ శివరాత్రి తాలూకా ఈ విశ్వంలో వచ్చినటువంటి ప్రకృతి వచ్చినటువంటి శక్తి మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ గురుదేవుల వారి నుంచి మనందరం ఎక్కడికి వెళ్ళాం. కాబట్టి మనకి ఇక్కడే మహాకాళేశ్వరుడు వచ్చారు. మొదటి జాము 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆవు పాలతో స్వామివారికి అభిషేకం చేస్తాం, శివనామం చేస్తాం. 6 నుంచి మధ్యలో 6 గంటల వరకు కూడా మీరు అవకాశం ఉన్నంత వరకు కూడా మొదటి జాములో ఏ జాముకి లేదా 6 నుంచి 9 గంటలకు పాల్గొండి, 9 నుంచి 12 గంటలకు పాల్గొండి, 12 నుంచి 3 గంటల వరకు పాల్గొండి, 3 నుంచి 6 గంటల వరకు పాల్గొండి. ఏ టైం మీకు లేదా ఆ టైంలో మీరు వచ్చి ఆ జాములో అభిషేకంలో పాల్గొని నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే మంచిదే. 4 జాములు చేసుకుంటే మంచిదే. కానీ ఒక్క జాము మనం చేసినా సరే ఈ శివరాత్రి తన శక్తిని మనం పొందుతాం. మనకి, మన కుటుంబానికి, అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ ఇంకోసారి చెప్తున్నాను, ఈ 4 జాముల్లో మీరు ఉపవాసం ఉన్నారా?